పుష్ప 2 రివ్యూ. సినిమా చూసొచ్చాక నా మైండ్లో తిరిగిన ఫస్ట్ ఎమోషన్, వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎస్, సేమ్ ఎమోషన్. పిచ్చోళ్ళైపోయాం అందరం. ఏం సినిమా రా అయ్యా, క్లైమాక్స్ అయితే ఇప్పటికే నా మైండ్లోనే ఉంది. అదేం క్లైమాక్స్ ఏందో అమ్మోరు పూనేసింది సార్. అంతే, ఏం మాటలు లేవు. ఒకటే మాట, అస్సలు తగ్గేదే లే. ఏమన్నా సినిమానా సార్, ఏమన్నా రైటింగా. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ సార్. ఇంకా సినిమా నా హైప్ అదంతా పక్కన పెట్టేస్తే, ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య అడగట్లేదని సబ్స్క్రైబ్ చేసుకోవడమే మానేశారు. వ్యూవర్షిప్ వస్తుంది కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం రావట్లా. రెండు వస్తేనే ఒక కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుద్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఇంకా ఇవన్నీ వదిలేసి డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక, వాట్ ఎ థాట్. ఆ క్లైమాక్స్ ఏంటి సార్, ఎలా రాశారు సార్ ఆ క్లైమాక్స్ని? ఓ బుర్ర పాడు క్లైమాక్స్ అది. మీరు చూడండి, అందరు క్లైమాక్స్ అంటుంటే నేను ఏంద్రా ఎంత హైప్ ఇస్తున్నారు, క్లైమాక్స్లో ఏముందిరా అనుకున్నా. మెంటల్, అంతే మెంటల్ ఎక్కిపోద్ది అస్సలు. ఆ సీన్స్కి ఫస్ట్ ఆ గంగమ్మ తల్లి జాతర సీన్కి, తర్వాత ఆ క్లైమాక్స్కి ఒక్కడు కూడా అరవలేదంటే ఆలోచించండి. ఇంకా ఆ సీన్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారో. అరిసి నాకు గొంతు పోయింది. కానీ ఆ రెండు సీన్లకి నేను అరవడానికి అసలు ఆ కాన్షియస్లోనే లేను, అంతలా నెక్కిపోయింది. ఆ రెండు సీక్వెన్స్ మాత్రం నో డౌట్ అట్ ఆల్ షోర్ షాట్ పగిలిపోయింది. ఎవరికైనా వెళ్ళాలా వద్దా అని డౌట్ ఉంటే కనుక, డౌట్స్ ఏం అక్కర్లా, బాయ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. జస్ట్ బుక్ యువర్ టికెట్స్ అండ్ గో వాచ్ ద మాస్ జాతర ఇన్ ద థియేటర్స్. సో ఇదంతా వదిలేస్తే హైలైట్స్ అయిపోయినాయి కాబట్టి, ఇప్పుడు పాయింట్ వైజ్గా మనకి నాకు నచ్చినవి ఒక పాయింట్ వైజ్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి, చెప్పినట్టుగానే సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ వాజ్ టూ గుడ్. ఎంత గుడ్ అంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, సుకుమార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తారు మీరు. అంత బాగా వస్తాయి. నేను వాటి గురించి ఎక్కువ చెప్పి మీ ఎక్స్పీరియన్స్ నేను దెబ్బ తెలుసుకోవాలా. డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా నాకు బాగా నచ్చిందంటే క్యారెక్టర్స్ బిల్డింగ్. మ్యాన్, ఏమన్నా క్యారెక్టర్స్ బిల్డింగ్ అసలు మామూలుగా మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్క్ రాస్తున్నాం అంటే ఒక మెయిన్ లీడ్ మాత్రమే జరుగుద్ది. మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఉంటే డౌన్ అయినా ఉంటే, డౌన్ టు అర్త్ అయినా ఉంటే, మెయిన్ ఇంక యాక్ట్రెస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, జస్ట్ సాంగ్స్కి అలా వచ్చినట్టు ఉంటుంది. కానీ దీంట్లో శ్రీవల్లి క్యారెక్టర్ ఉంటుంది, మెంటల్. అంతే, ఎంత బాగా రాసుకున్నా. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఏందిరా క్యారెక్టర్ ఇంతేనా, సాంగ్స్కి వాటికైనా అది ఇది అనుకున్నా కానీ, సెకండ్ హాఫ్లో ఇంకొక సీన్ పడుద్ది, ఇంకా డామినేషన్. అంతే, ఇంక ఏం చెప్పలేము. ఇంకా మిగతా ఫాద్ ఫాజిల్ గారు అయితే ఆయన చాలా ఎక్సలెంట్. మీకు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ క్యాక, ఇంక నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. ఇంక చెప్పడానికి నాకు ఇంక మెంటలెక్కిపోయింది ఇంక సినిమా. అంతే, రాత్రి 9:30కి చూసి వచ్చా. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. సో లేట్ అయింది రివ్యూ రికార్డ్ చేయడానికి. మేము వచ్చేసరికి కూడా లేట్ అయింది. అందుకే ప్రతి క్యారెక్టర్ కూడా ఇది ఎందుకు అది ఎందుకు అని ఏముండదు. ప్రతి క్యారెక్టర్ గురించి చాలా బాగా ఆడుకున్నారు. అస్సలు ప్రతి క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఆ క్యారెక్టర్ వచ్చింది అంటే సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా అలా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ. వావ్, ఆయన పేరేం పేర్రా, One eternity later. A few moments later. కూబా. ఓకే, సారీ, అస్సలు గుర్తురాలేదు. ఇంకా సినిమాటోగ్రఫర్ కూబా గారు అయితే వాట్ ఏ షార్ట్స్ మ్యాన్. ఫస్ట్ సీన్లో ఫస్ట్ ఫైట్లోనే ఆయన టేకింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంక సినిమా మొత్తంలో ఆయన టేకింగ్ అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. సింక్ ఏమన్నా సింక్ ఇద్దరికి. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్, మ్యూజిక్కే కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ సినిమా చూస్తున్నంతసేపు మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. అంతే, మీకు ఎక్కడ కూడా అది పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉండదు. కానీ మ్యూజిక్ ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకా పగిలిపోయేది సినిమా. సో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లా.
సో ఇదండి నా రివ్యూ. నేను ఎక్కువగా చెప్పట్లేదు, చాలా త్వరగా రివ్యూని అయిపించేస్తున్నాను. రీజన్ వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నా గొంతే పోయింది అరిచి అరిచి అరిచి. సెకండ్ హాఫ్ ఉంటుంది మెంటల్ మాస్ అంతే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓపిక పట్టండి. సినిమా టేక్ ఆఫ్ అయ్యాక ఇంకా ముందు వెనకాల చూసుకోవడాలు ఉండవు, డైరెక్ట్ ఎంట్రీ అంతే. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పుష్ప 2. నచ్చుంటే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ని. త్వరగా ఇంకొంచెం మంచి కంటెంట్ వస్తుంది. సో సైనింగ్ ఆఫ్. పుష్ప 2 పైన నీ ఎక్స్పెక్టేషన్ ఎంత? హై ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంది. అంటే క్రేజ్ చూస్తుంటే మామూలుగా మెంటల్ వచ్చేస్తుంది. చూద్దాం ఏమవుతుంది. మెంటల్ వచ్చేస్తుంది. సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయరా. 700 మార్నింగ్ షో అది బెంగళూరు సిచ్యువేషన్. పుష్ప నువ్వురా మోస్ట్ హైయెస్ట్ టికెట్ రేట్ హైయెస్ట్. మీరు ఎంత పెట్టి పోతున్నారు సార్? ಸರ್ ಆಕ್ಚುಲಿ ನಾನು ತೆಲುಗುನಲ್ಲ. అందరూ టాప్ పైన డిపెండ్ అవుతాను అనుకుంటున్నాను. సో సర్రా జోక్స్ అని పక్కన పెట్టేసి ఫస్ట్ రోజు ఎంత కొట్టచ్చని నువ్వు అనుకుంటున్నావు? సినిమా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కానీ నేను చెప్తున్నా, సినిమా 1000 కోట్లు కొట్టచ్చు. ఇట్స్ ఎ కేక్ వాక్. నేను దానికి ఏం కాదన్నా, కానీ సినిమా హిట్ అవ్వాలంటే ಸ್ವಲ್ಪ ಕನ್ನಡದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀರಾ? ಮೇನ್ ಆಕ್ಟರ್ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಅಂಡ್ ఫగత్ ఫాజిల్ అండ్ రష్మిక మంద్. పెరిగింది వచ్చేసి డైలాగ్స్ తో మాత్రం కేక. అసలు పుష్ప 1 ఒక్కొక్క డైలాగ్స్ లో ఒక్కొక్క రీల్ చేసిన వాళ్ళు. మీరు అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా ఇంత మీకు చెప్పాలా యాడ్ దొరికింది చెప్పాలా ఫ్యాన్ కదా.